అన్లిమిటెడ్ హోస్టింగ్, అన్లిమిటెడ్ ఈమెయిల్స్, అన్లిమిటెడ్ డొమైన్స్, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్. ఈ పదాలు చూడంగానే ఫస్ట్లో నాకు కూడా మంచి ఎనర్జీ వచ్చేది. సో అన్లిమిటెడ్ అని చూసి వెబ్ హోస్టింగ్లు తీసుకునేవాడిని. జనరల్గా వెబ్ హోస్టింగ్ ఎక్కడ తీసుకుంటాం? ఒక సర్వర్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్. అయితే నార్మల్ మన కంప్యూటర్ మీద ఈ సర్వర్స్ అనే వాటికి కాన్ఫిగరేషన్ హై లెవెల్లో ఉంటుంది. కానీ వాటికి ర్యామ్ కానీ మెమరీ కానీ లిమిటేషన్స్ ఉండాలిగా. మరి అలా లిమిటేషన్స్ ఉన్నప్పుడు ఈ కంపెనీస్ అన్నీ అన్లిమిటెడ్ అని ఎందుకు చెప్తాయి? సో ఈ అన్లిమిటెడ్ నిజంగా రియలా ఫేకా? వాటన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. తెలుగు మిత్రులందరికీ స్వాగతం. నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్లిమిటెడ్ ఈమెయిల్స్, అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్. ఒక వెబ్ హోస్టింగ్ తీసుకునే ముందు ఎక్కువగా ఈ అన్లిమిటెడ్ అన్ని చూసే మనం ఆ హోస్టింగ్ అనేది పర్చేస్ చేస్తాం. చాలా మంది అదే చేస్తారు. నాకు ఎప్పుడు మెయిల్స్ కూడా చేస్తుంటారు, అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అంటున్నారు, ఎన్ని ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్న అని చెప్పేసి. బట్ అసలు ఈ అన్లిమిటెడ్ అంటే ఏంటి? అన్లిమిటెడ్ అంటే నిజంగానే దానికంటూ అసలు లిమిట్ లేదా? ఎంతైనా మనం వాడుకోవచ్చా? ఓపెన్గా మాట్లాడుకుంటే అన్లిమిటెడ్ అనేది రియల్ కాదు. ఇది మార్కెట్లో కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయడానికి వాడే ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. సో రియల్ కాదు కాబట్టి దీన్ని మోసం అనుకోవాలంటే మోసం అనకూడదు. ఎందుకంటే ఈ కంపెనీస్ క్లియర్గా వాటి టర్మ్స్లో స్పెసిఫై చేస్తాయి, వాటి దృష్టిలో అన్లిమిటెడ్ అంటే ఏంటి అని చెప్పేసి. కానీ మనం చదవం, మన ముందు ఆ టర్మ్స్ అనేవి డిస్ప్లే చేయము, మనం కూడా వాటి గురించి పట్టించుకోము. సో ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో జనరల్గా మనం ఇళ్లల్లో ఇంటర్నెట్ సర్వీస్ తీసుకుంటాం. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ కానీ, ఎయిర్టెల్ కానీ, లేదంటే మీ ఊర్లో ఏదన్నా లోకల్ నెట్ ఉంటే అది కానీ. సో నెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకేంటి, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఎంతైనా మీరు డేటా వాడుకోవచ్చు అని చెప్తారు. కానీ ఒక మార్క్ అంటే 10 జీబీయో 50 జీబీయో 100 జీబీయో. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మంత్కి ఆ తర్వాత ఇంటర్నెట్ అనేది స్లో అయిపోతుంది. అంటే వాళ్ళు ఎంతైనా వాడుకోవచ్చు అని చెప్తారు, కానీ ఒక మార్క్ క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇంటర్నెట్ అనేది స్లో అవుతుంది. సో అలానే సేమ్ థింగ్ ఈ వెబ్ హోస్టింగ్ కూడా అప్లై అవుతుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అన్నా, అన్లిమిటెడ్ డొమైన్స్ అన్నా, అన్లిమిటెడ్ డిస్క్ స్పేస్ అన్నా కానీ ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది. ఆ లిమిటేషన్ క్రాస్ చేయనంత వరకు మనం ఎంతైనా వాడుకోవచ్చు. సో ఆ లిమిటేషన్ క్రాస్ అయినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు మనకి మెయిల్ చేస్తారు. సో మీ వల్ల పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతుంది సర్వర్ది. సో మీరు ఇప్పుడున్న ప్రస్తుతం ప్యాకేజీ నుంచి అప్గ్రేడ్ అవ్వండి. షేర్డ్ హోస్టింగ్లో ఉంటే VPSకి వెళ్ళండి, లేదంటే ఏదైనా తక్కువ ప్యాకేజీలో ఉంటే మంచి ప్యాకేజీకి మూవ్ అవ్వండి అని చెప్పి వాళ్ళు మెయిల్ చేస్తుంటారు. సో ప్రతి వెబ్ హోస్టింగ్ కంపెనీ కూడా వాళ్ళ దృష్టిలో, అంటే వాళ్ళ కంపెనీ దీంట్లో అన్లిమిటెడ్ అంటే ఏంటి అని టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, అలానే ఫెయిర్ యూసేజ్ పాలసీ, సో ఇలాంటి వాటిల్లో స్పెసిఫై చేస్తుంది అనమాట. జనరల్గా ఇవి మనం చదవాలి అంటే కనుక వెబ్ హోస్టింగ్ సంబంధించిన ఫుటర్లో లింక్స్ దొరుకుతుంటాయి. ఒకవేళ అలా దొరకకపోతే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఆ వెబ్ హోస్టింగ్ నేము వాటి టర్మ్స్ అండ్ సర్వీసెస్ అని సెట్ చేస్తే దొరుకుతాయి. ఉదాహరణకి గోడాడీ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అని సెట్ చేస్తే మీకు ఆ లింక్ దొరుకుతుంది అనమాట. ప్రతి వెబ్ హోస్టింగ్ కంపెనీకి కూడా ఇలా అన్లిమిటెడ్ అన్న దానికి టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక 3 సర్వీసెస్ చూపిస్తున్నాను మీకు అర్థం అవటానికి. సో ఫస్ట్ది A2 హోస్టింగ్ కూడా బాగా నేమున్న వెబ్ హోస్టింగ్ కంపెనీ. సో వీళ్ళ దృష్టిలో అసలు అన్లిమిటెడ్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ అంటే ఏంటి అని వీళ్ళు ఇక్కడ స్పెసిఫై చేశారు. చూడండి, మేము అన్లిమిటెడ్ అని చెప్తున్నా కానీ మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీరు ఎక్కువగా లార్జ్ ఫోటో గ్యాలరీస్ కానీ, అన్కంప్రెస్డ్ డిజిటల్ ఇమేజెస్ కానీ, లార్జ్ ఆడియో వీడియో ఫైల్స్ ఇవన్నీ అప్లోడ్ చేయడానికి లేదు. ఇవి చేసి పెర్ఫార్మెన్స్ కనుక, సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ కనుక ఇంపాక్ట్ అయితే సో మీరు ప్లాన్ అనేది మార్చుకోవాలి అని వాళ్ళు స్పెసిఫై చేస్తున్నారు అనమాట. అలానే నెక్స్ట్ గోడాడీ చాలా పాపులర్ కదా. గోడాడీలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ డిస్క్ స్పేస్, బ్యాండ్విడ్త్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ఉంది. సో బ్యాండ్విడ్త్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్, డిస్క్ స్పేస్ ఇవి మీరు ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. బట్ వాటి వల్ల మా సర్వర్ యొక్క స్టెబిలిటీ, పెర్ఫార్మెన్స్, మా సర్వర్ యొక్క అప్ టైం, డేటా స్టోరేజ్ ఇవన్నీ ఎఫెక్ట్ అయితే మీరు షేర్డ్ దీంట్లో ఉంటే కనుక VPSకి కానీ, డెడికేటెడ్ సర్వర్కి కానీ అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్తుంది. ఆర్ ఎల్స్ వీ మే టేక్ యాక్షన్ టు రిస్ట్రిక్ట్ ది రిసోర్సెస్ యువర్ వెబ్సైట్ ఈజ్ యూటిలైజింగ్. ఒకవేళ మీరు అలా అప్గ్రేడ్ అవ్వకపోతే మీరు ఏదైతే రిసోర్సెస్ వాడుకుంటున్నారో అవి మేము రిస్ట్రిక్ట్ చేస్తాము అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ హోస్టింగర్ అనే ఒక సర్వీస్ ఉంది. సో దీంట్లో చూస్తే కనుక వీళ్ళు అన్లిమిటెడ్ అని బయటికి చెప్పారు, కానీ ఇంకా చాలా లిమిటేషన్స్ పెట్టారు. చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక
సో 25% ఒక సిపిఓ కోర్లో 25% కంటే ఎక్కువ వాడుకోకూడదు. అట్లానే ర్యామ్ వచ్చి ఓన్లీ 512 MB, అట్లానే 100 వెబ్సైట్ కనెక్షన్స్, 100 యాక్టివ్ ప్రాసెస్సే ఉండాలి. సో ఇలాగ లిమిటేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా స్పెసిఫై చేశారనమాట. సో ఇలాగ ప్రతి కంపెనీ కూడా ఏంటంటే అన్లిమిటెడ్ అంటే లిమిటేషన్స్ పెడుతుంది. సో ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉంటాయి. పాపులర్ వెబ్సైట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ అంటే ఎక్కువ వాడుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. మీడియం నుంచి తక్కువ హోస్టింగ్ కంపెనీస్ అయితే కనుక చాలా తక్కువ రిసోర్సెస్ మనకి అన్లిమిటెడ్ అన్న దాంట్లో పెడతాయి అనమాట. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈ అన్లిమిటెడ్ అనేది నిజం కాదు. సో అదొక మార్కెటింగ్ టెక్నిక్. అయితే ఈ వెబ్ హోస్టింగ్ కంపెనీస్లో వెబ్ హోస్టింగ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఎవరు ఉంటారు? స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వీళ్ళు వందల్లో వేలల్లో వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసుకోరు కదా. ఒక రకంగా చూస్తే ప్రతి 100లో ఒక 2-3 మటుకే సో వీళ్ళు స్పెసిఫై చేసిన బ్యాండ్ విడ్త్లు, డిస్క్ స్పేస్లు వాడుకుంటుంటారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా లిమిటెడ్ స్పేస్, లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ వాడుకుంటారు. అందుకనే ఈ కంపెనీలన్నీ కూడా అన్లిమిటెడ్ అని చెప్తే కానీ వాటికి ప్రాబ్లం అని ఏమి ఉండదు అనమాట. బట్ నెక్స్ట్ టైము మీరు అన్లిమిటెడ్ ఈమెయిల్స్ వస్తాయి, అన్లిమిటెడ్ డిస్క్ స్పేస్ వచ్చిద్ది, సో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ వచ్చిద్ది అన్న ఆశతో మటుకు వెబ్ హోస్టింగ్ తీసుకోవద్దు. ప్రతిదానికి లిమిటేషన్స్ మటుకు ఉంటాయి. మీరు ఒక హోస్టింగ్ తీసుకునేటప్పుడు దాని అప్ టైం ఎలా ఉంటుంది, హోస్టింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, వీటి మీద దృష్టి పెట్టి తీసుకోండి. సో అంతేగాని ఈ అన్లిమిటెడ్ అనే మార్కెటింగ్ టెక్నిక్ అట్రాక్ట్ అయ్యి మటుకు హోస్టింగ్ తీసుకోవద్దు. సో బిజినెస్ సంబంధించి ఇలాంటి టెక్నాలజీ, ఆన్లైన్ మార్కెటింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియాలి అంటే స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక కింద మీ కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. సో ఇలాంటి మంచి వీడియోతో ఇంకోసారి కలుస్తాను. థ్యాంక్ యూ.